హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బేసిక్కే సింపుల్గానే ఉంటుంది, బట్ బిగినర్స్కి కానీ ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఉండి ఆప్షన్ని సెల్ చేస్తున్న వాళ్ళకి కూడా, సో చాలా ఇయర్స్ నుంచి ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీన్స్ ఏ సందర్భాల్లో కాల్ ఆర్ పుట్ని బై చేయాలి, ఏ సందర్భాల్లో కాల్ ఆర్ పుట్ని సెల్ చేయాలని, వాటి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్స్ని సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కమింగ్ డేస్లో మన ఛానల్లో రాబోతున్న స్ట్రాటజీస్ ఇవన్నీ నేను మీకు లిస్ట్ ఇచ్చాను కదా. అలా చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఈ స్ట్రాటజీస్ని మీరు చెప్పిన మార్కెట్లో ఈ సందర్భాల్లో యూజ్ చేయాలని చెప్పిన, సో చార్ట్ని అనలైజ్ చేయడం కానీ మార్కెట్ రిలేటెడ్గా మాకు ఒక వ్యూ లేకపోతే ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ రిలేటెడ్గా మీరు ఎలాగైతే కొన్ని రూల్స్ని చెప్తూ బిగినర్స్, జీరో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చని ఎలాగైతే రూల్స్ని చెప్పారో, వీటిలో కూడా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా వీక్లో కొన్ని డేస్లో ఆ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకుంటూ పర్టికులర్ టైంలో మనం ఎంటర్ అయ్యి వాటిల్లోంచి ప్రాఫిటబుల్గా ఎగ్జిట్ అయ్యే స్ట్రాటజీస్ రిలేటెడ్గా బిగినర్స్కి కొన్ని రూల్స్ని డిజైన్ చేయండి. సో దట్ ఈవెన్ బిగినర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఆ రూల్స్ని ఫాలో అయ్యి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు, కొంత ప్రాఫిటబుల్గా ఉంటారని మన సబ్స్క్రైబర్ కామెంట్ రూపంలో మెయిన్ ఛానల్లో అడగడం జరిగింది. దాని తర్వాత మాకు కూడా అనిపించింది వీటిలో కొన్ని స్ట్రాటజీస్ మాత్రమే, అన్నీ ఫాలో అవ్వవు బట్ కొన్ని ఫాలో అవుతాయి. అవేంటంటే పర్టికులర్ టైంలో మనం కొన్ని రూల్స్ని ఫాలో అవుతూ మార్కెట్లోకి వెళ్ళగలిగినట్లయితే ఆ స్ట్రాటజీస్తో ఈవెన్ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. కాకపోతే చెప్తున్న రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోతే మార్కెట్ మన మిస్టేక్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంది, అది లాస్ ద్వారా. ఇలాంటి రూల్స్ని కొన్ని స్ట్రాటజీస్కి అప్లై చేసి నేను మీకు అప్డేట్ చేయమంటే నేను చేస్తాను, బట్ దానికి మీ ఒపీనియన్ కావాలి. ఉన్న స్ట్రాటజీని లైవ్ మార్కెట్లో చెప్తూ వాటి రిలేటెడ్గా ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి కూడా చెప్తూ ఎండ్ చేయమంటారా, లేదంటే కొన్ని స్ట్రాటజీస్కి అన్ని స్ట్రాటజీస్కి ఉండదు అలాగా, కొన్ని స్ట్రాటజీస్కి ఒకవేళ మార్కెట్లో ఏ డేస్లో మనం ఏ టైంలో ఎంటర్ అయ్యి ఏ టైంలో ఎగ్జిట్ అవుతూ టార్గెట్ అలాగే స్టాప్ లాస్ మనం ఎలా పెట్టుకుంటే ఈవెన్ ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ప్రాఫిటబుల్గా మనం ఎలా రూల్స్ని డిజైన్ చేయాలని కొన్ని స్ట్రాటజీస్కి బిగినర్స్ రిలేటెడ్గా ఉన్న రూల్స్ని అప్డేట్ చేయమంటారు. బికాస్ అలా యాడ్ చేస్తే వీడియో లెంత్ కొంత పెరుగుతుంది. అన్ని వీడియోస్ కాదు, వీటి రిలేటెడ్గా ఇది చెప్పగలము, వాటి రిలేటెడ్గా లెంత్ పెరుగుతుంది. కాబట్టి ఇఫ్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఆ లెంత్ కొంత పెరిగితే అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ చేయండి అని టైప్ చేయండి. కావాలంటే అవి నెక్స్ట్ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామన్నా కామెంట్ సెక్షన్లో నో అని మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మీ ఒపీనియన్ కూడా నాకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్లో వస్తున్న వీడియోస్కి 10,000 లైక్స్ టార్గెట్ని అయితే అనుకుంటున్నాం. ఇఫ్ వస్తున్న వీడియోస్ రిలేటెడ్గా కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే వీడియోస్ని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మన స్ట్రాటజీలోకి మూవ్ అవుదాం. సో మీ దగ్గర ఎనఫ్ మనీ ఉందనుకుందాం. సో అనుకున్న ఎగ్జాంపుల్ అనుకుందాం 5 lakh దగ్గరగా ఉంది. సో 5 lakh దగ్గరగా ఉంటే మీరు ఆప్షన్ని సెల్ కూడా చేయొచ్చు. ఒక ఆప్షన్ని సెల్ చేయొచ్చు, ఆప్షన్స్ని బై చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు మార్కెట్లో, ఆప్షన్ మార్కెట్లో. సో అలా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏది పడితే అది చేసేస్తామా? ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటున్నారు. సో మీరు బై మాత్రమే చేయాలంటే ఏం బై చేస్తారు? స్టాక్ని బై చేయొచ్చు, ఇండెక్స్ని బై చేయొచ్చు, లైక్ ఫ్యూచర్ని బై చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ని బై చేయొచ్చు. ఆప్షన్స్లో ఏది బై చేస్తారు? కాల్ని బై చేస్తారు, మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే. సో మనం మాట్లాడుకుంటున్నది ఆప్షన్స్ గురించే కాబట్టి కేవలం ఆప్షన్స్ని మాత్రమే ఫోకస్ చేద్దాం. అదే మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటే ఏం బై చేస్తారు? పుట్ని బై చేస్తారు. కానీ మార్కెట్ పైకి వెళ్తున్నా ఖచ్చితంగా మీరు సెల్ చేయాలంటే ఏం సెల్ చేస్తారు? పుట్ని సెల్ చేస్తారు. అదే మార్కెట్ డౌన్ సైడ్కే వెళ్తుంది, స్టిల్ మీరు ఒకటి సెల్ చేయాలంటే ఏది సెల్ చేస్తారు? కాల్ని సెల్ చేస్తారు. బట్ ఇక్కడ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్, మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే మీరు కాల్ని బై చేసి డబ్బులు సంపాదించవచ్చు, పుట్ని సెల్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మరి మీ దగ్గర ఎనఫ్ క్యాపిటల్ ఉందనుకుంటే మీరు ఏం చేస్తారు? కాల్ని బై చేస్తారా, పుట్ని సెల్ చేస్తారా? మనం చేసిన ప్రీవియస్ వీడియోస్ కానీ ఆర్ ఈవెన్ ఆప్షన్ మార్కెట్లో నేర్చుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా సెల్ సైడే మూవ్ అవుతారు. పుట్ని సెల్ చేస్తామనో కాల్ని సెల్ చేస్తామనో ఆన్సర్ అయితే మైండ్లో అయితే అనుకో ఉంటారు. కాకపోతే ప్రతి సందర్భంలోనూ ఇలా ఖచ్చితంగా సెల్ సైడే ఉండాలని వ్యూ తీసుకోవడం కూడా రాంగే అనమాట. కాబట్టి ఇలా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు, డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఏ సందర్భాల్లో మనం బై సైడ్ ఉండాలి, ఏ సందర్భాల్లో మనం సెల్ సైడ్ ఉండాలన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కాల్ని బై చేస్తున్నా, పుట్ని సెల్ చేస్తున్నా, డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు పుట్ని బై చేస్తున్నా, కాల్ని సెల్ చేస్తున్నా, ఇది మీరు డైరెక్షనల్గా తీసుకుంటున్న వ్యూ అనమాట. సో డైరెక్షనల్గా మీరు ఒక వ్యూ తీసుకుంటున్నారంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ హాఫ్లో మార్కెట్ బులిష్గా మూవ్ అవుతున్నప్పుడు మీరు కాల్ని బై చేయాలా, పుట్ని సెల్ చేయాలా? ఒకవేళ ఈ రెండింటిని చేస్తే మనకుండే డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్య ఉన్న సైకాలజీ ఏంటి, వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే, మార్కెట్ నియర్లీ 600 పాయింట్స్ డౌన్లో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి బులిష్గా మూవ్ అవుతుందని నాకు వ్యూ ఫామ్ అయింది. సో టెక్నికల్గా మనం బులిష్గా ఉండాలన్నా బేరిష్గా ఉండాలన్నా మనం గమనించాల్సినవి ఏంటనేది ఈక్విటీ రిలేటెడ్గా చేసే సిరీస్లో మనం మాట్లాడుకుందాం. బికాస్ దాని రిలేటెడ్గా కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. కన్ఫర్మేషన్స్ తీసుకోవాలనుకున్నా
ఆర్ ఒక వ్యూని ఫామ్ చేసుకోవాలనుకున్నా మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. సో దాన్ని అక్కడ మాట్లాడుకుందాం. బట్ ఒకవేళ నాకు ఇక్కడ బులిష్ వ్యూ ఉందనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏం చేయొచ్చు, బులిష్ వ్యూ ఉంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే కాల్నైనా బై చేయొచ్చు, పుట్నైనా సెల్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేద్దాం. సో 32,300కి సంబంధించిన కాల్ అలాగే పుట్ని యాడ్ చేశాను. సో రెండు నియర్గానే ఉన్నాయి, 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. పుట్ నియర్లీ 550 దగ్గర ఉంటే కాల్ నియర్లీ 500 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి నేను మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాను. కాల్ని బై చేయడం కారణంగా నెక్స్ట్ మార్కెట్ మూవ్ అయ్యే విధానం బట్టి నా కాల్ ప్రీమియం ఎలా మారుతుంది, పుట్ని సెల్ చేయడం కారణంగా నెక్స్ట్ మార్కెట్ మూవ్ అయ్యే దాన్ని బట్టి నా పుట్ ప్రీమియం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు లైవ్లో మీరు గమనించబోతున్నారు. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీకు కమింగ్ డేస్లో ఒక వ్యూ ఫామ్ అయిన, మార్కెట్ రిలేటెడ్గా ఒక వ్యూ ఫామ్ అయినా ఏ స్టెప్ తీసుకోవాలి, ఒక ఆప్షన్ని బై చేయాలా ఆర్ ఆపోజిట్గా ఉన్న ఆప్షన్ని సెల్ చేయాలన్నది ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. సో కాల్ని అయితే బై చేస్తున్నాను, అలాగే పుట్ని అయితే సెల్ చేస్తున్నాను. సో పొజిషన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ గెయిన్. ఆ రెండు పొజిషన్స్లో కూడా ప్రెసెంట్ మీకు ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కనిపించదు. సో చాలా తక్కువ డిఫరెన్సే ఉంటుంది. ఒకటి లాస్లో కనిపిస్తుంటుంది కానీ ఇది చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయ్యేదాన్ని బట్టి వాటిలో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా మారుతుందో అనేది మనం గమనిద్దాం. అలాగే వాటిని అనాలిసిస్ కూడా చేద్దాం, ఎలా మూవ్ అయితే ఎలా అయింది అనేది. పైన టైంని మీరు గమనిస్తే 10:22 అయిందనమాట. సో 10:22 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ మీన్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మనకి 32,340 దగ్గర ఉంది. సో దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటూ ఎన్ని పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పెరుగుతూ ఉంటే ఆ కాల్ అలాగే పుట్ ప్రైజెస్ ఎలా మారుతున్నాయి, మనకి ఎంత లాభం నష్టం వస్తుంది అనేది లైవ్లో గమనిద్దాం. సో 32,340 ఇది గుర్తుంచుకోండి. 32,340 దగ్గర నుంచి 32,390 మీన్స్ ఒక 50 పాయింట్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. దెన్ మనం కొన్న కాల్లో అలాగే అమ్మిన పుట్లో మనకి ఎలాంటి లాభం ఉందనేది మార్కెట్లో అయితే గమనిద్దాం. మార్కెట్ 50 పాయింట్స్ టాప్ సైడ్కి మూవ్ అయితే మనం కొన్న కాల్లో స్టిల్ మనకి 30 రూపీస్ దగ్గరగా లాస్ ఉంది. వెరాజ్ అమ్మిన పుట్లో 1000 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ ఉంది. సో మనం కొనింది కాలే, మనం కొనింది కూడా ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉన్నప్పుడు 32,340. బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ 50 పాయింట్స్ దగ్గరగా మన డైరెక్షన్లోనే మూవ్ అయింది. కాల్ కొన్నాం కాబట్టి టాప్ సైడ్కి మూవ్ అయింది కాబట్టి కాల్ కూడా పెరగాలి. బట్ కాల్ మనకి పెరగలేదు, 30 రూపీస్ దగ్గరగా స్టిల్ మనకి నష్టమే చూపిస్తుంది. వెరాజ్ మనం అమ్మిన పుట్ నియర్లీ 1000 రూపీస్ దగ్గరగా మనకి ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇదొక కేసు అనమాట. మీన్స్ మీరు ఆప్షన్ని తీసుకున్న తర్వాత మార్కెట్ మీ డైరెక్షన్లోనే మూవ్ అయినా అది చిన్నగా మూవ్ అవుతుంది అనుకోండి, పెద్ద స్ట్రెంగ్త్ లేదనుకోండి, పెద్ద మొమెంటం లేదనుకోండి, దాని అప్పటికీ కూడా మీకు లాభం రాదు. బట్ మీరు ఒకవేళ సేమ్ వ్యూని మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి బులిష్గానే మూవ్ అవుతుంది, బట్ నేను ఆప్షన్ని బై చేయడం, కాల్ని బై చేయడం కాకుండా ఒకవేళ మీరు పుట్ని సెల్ చేస్తుంటే మీరు 1000 రూపీస్ ప్రాఫిటబుల్గా ఉండేవాళ్ళు. అండ్ ఆప్షన్ బై చేయడానికి ఎంత అవుతుందో మనకు ఐడియా ఉంది. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఈ ఆప్షన్ని సెల్ చేయడానికి నియర్లీ 80,000 దగ్గరగా అవుతుందన్నమాట. బట్ వెరాజ్ మీకు September 1st నుంచి 1,40,000 అరౌండ్ అయితే అవుతుంది. బికాస్ అప్పటి నుంచి కంప్లీట్ మార్జిన్స్ కలెక్ట్ చేయమని సెబీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో ఒక సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనకు కావాల్సిన క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే అది. డబ్బులు ఎక్కువ అవుతుందని చూస్తున్నామే కానీ మార్కెట్ మన డైరెక్షన్లో మూవ్ అవుతుందా, మనం బై చేసిన కాల్ రిలేటెడ్గా స్టిల్ మనం ప్రాఫిటబుల్గా లేవు. అదే సెల్ చేసిన పొజిషన్ని చూస్తే మన డైరెక్షన్లో కొంత మూవ్ అయినా మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయగలుగుతున్నాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదొక కేస్, ఇంకా ఉన్నాయి కేసెస్. వాటిలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకోగలిగారంటే దెన్ మీకు కాన్సెప్ట్ మైండ్లోకి అలా ఉండిపోతుంది. సెకండ్ కేస్, ఇప్పుడు ఏమైంది, మార్కెట్ 32,340 నుంచి 50 పాయింట్స్ పెరిగి 32,390 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి ఇంకొంత పెరిగి 32,400కి వచ్చింది అనుకుందాం. దెన్ అప్పుడు మీకు కాల్ బై చేసిన దాంట్లో ప్రాఫిట్ స్టార్ట్ అయిందనమాట. బట్ వెరాస్ పుట్ సెల్ చేసిన దాంట్లో కూడా నియర్లీ ఇందాక ఎక్కడ ఉందో అక్కడే ప్రాఫిట్ ఉంది, అక్కడ కూడా ఏం సిగ్నిఫికెంట్గా చేంజ్ లేదు. సో 32,390 వచ్చేంత వరకు కూడా మీకు ఇంకా ప్రాఫిట్ రాలేదు. సో అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోయే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 32,400కి వచ్చిన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఒక 20 పాయింట్స్ ఫాల్ అయితే ఏం జరిగిందో గమనించండి. మీన్స్ 32,400 దగ్గర నుంచి 32,380 ఒక 20 పాయింట్స్ ఫాల్ అయితేనే మీరు కొన్న ఆప్షన్ ప్రీమియం ఎలా పడింది, మీరు అమ్మేసిన ఆప్షన్ ప్రీమియం ఎంత పెరిగి మీకు ప్రీవియస్గా ఉన్న ప్రాఫిట్ ఎంత తగ్గింది అనేది మీరు గమనిస్తే కాల్ ఆప్షన్లో మీకున్న ప్రాఫిట్ కాస్త 239 రూపీస్ దగ్గరగా లాస్గా కన్వర్ట్ అయింది. ఈవెన్ పుట్ ఆప్షన్లో మీకున్న ప్రాఫిట్ 1000 అబవ్ ఉండేది ప్రాఫిట్, అది కూడా 879 దగ్గరగా ఫాల్ అయిందనమాట. సో రెండిట్లోనూ మీకు ప్రీవియస్గా ఉన్న ప్రాఫిట్ తగ్గింది. కాకపోతే మీరు కాల్ కొనే టైంలో బ్యాంక్ నిఫ్టీ 32,340 దగ్గర ఉంది, బట్ ఇప్పుడు 32,380 దగ్గర ఉంది. 40 పాయింట్స్ పైనే ఉంది, బట్ స్టిల్ మీకు కాల్లో లాస్ ఉంది. సో మార్కెట్ పైకి వెళ్తున్నట్టే వెళ్ళి కొంత డౌన్ సైడ్కి మూవ్ అయినా మీరు కొన్న ఆప్షన్ ప్రీమియం ఉంటుందా అది ఎక్కువగా ఫాల్ అవుతుంది. ఈవెన్ పుట్ కూడా పెరుగుతుంది, బట్ కాల్ ఆప్షన్ ప్రీమియం అనేది ఏ డైరెక్షన్ అయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ నుంచి కొంత పుల్ బ్యాక్ వచ్చినా వాటిల్లో కొంత ఎక్కువ డికే ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కేస్ నెంబర్ 3ని గమనించండి. ఈ నెంబర్స్ని ప్రాఫిట్ నెంబర్స్ని కూడా గుర్తుంచుకోండి, ఇవి కూడా ఇంపార్టెంటే. కేస్ నెంబర్ 3ని మీరు గమనిస్తే
ఇప్పుడు 32,380 అరౌండ్ వచ్చింది అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకొక 10 పాయింట్స్ ఫాల్ అయితే మనం కొన్న కాల్ అలాగే పుట్ ఎలా చేంజ్ అయిందో గమనిద్దాం. మీన్స్ 32,370 అరౌండ్ మూవ్ అయితే గమనించండి, మనం కొన్న కాల్ నియర్లీ 800 రూపీస్ దగ్గరగా మనకు లాస్ చూపిస్తుంది. వేరస్ మనం అమ్మేసిన పుట్ ఇందాక ఎంతైతే ఉందో లైక్ 800స్లోనే కదా, 800 రేంజ్ 870 880 అలా ఉంది కదా. సో ఇప్పుడు కూడా నియర్లీ ఆ రేంజ్లోనే ఉందన్నమాట, పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ మీరు కొన్న కాల్ ఆప్షన్ ఎందుకు అలా ప్రీమియం పడిపోయింది? కాబట్టే ఆప్షన్స్ని బై చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఖచ్చితంగా మూవ్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆప్షన్ బయింగ్లో మనం ఎంటర్ అవ్వాలి. అది ఏ సందర్భాల్లో ఎంటర్ అవ్వాలనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం అనుకున్న వ్యూ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతున్నా కాల్ బయింగ్ కంటే మనం పుట్ సెల్లింగ్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించాం. సో టైం మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉంటుంది, 2:20 అయింది టైం. ఇంకా మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ స్ట్రాంగ్ అయితే మూవ్ అవ్వలేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ అయితే మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయింది. మనం కొన్న కాల్లో 2,448 ప్రాఫిట్ వచ్చింది, అమ్మేసిన పుట్లో 3,215 ప్రాఫిట్ వచ్చింది. ఈవెన్ మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అయినా, కొంతవరకు మూవ్ అయినా మనకి కొన్న కాల్ కంటే అమ్మేసిన పుట్లోనే మంచి లాభం ఉందన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ ప్రైస్ 32,610 అనమాట. సో 32,340 దగ్గర మనం కొన్నాం, 32,610 దగ్గర మనం సెల్ చేసాం. నియర్లీ 270 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మనకి టాప్ సైడ్కి మూవ్ అయింది. ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని ఒక సమరీలా చూస్తే 32,340 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ బులిష్గా మూవ్ అవుతుంది అనుకొని ఒక కాల్ని బై చేసాం, అలాగే ఒక పుట్ని సెల్ చేసాం. సో ఈ రెండు కూడా మార్కెట్ డైరెక్షన్తో పాటు ఎలా మూవ్ అయ్యాయి అనేది మనం గమనిస్తే, మనం కొన దగ్గర నుంచి ఫ్యూచర్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఫ్యూచర్ 50 పాయింట్స్ పెరిగితే మనం తీసుకున్న కాల్లో ఈవెన్ మన డైరెక్షన్లోనే మూవ్ అయినా 180 రూపీస్ దగ్గరగా లాస్ వచ్చింది. వెరాస్ సెల్ చేసిన పుట్లో 900 దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. సో మనం కొన్న దగ్గర నుంచి 60 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయితే దెన్ మనం కొన్న కాల్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. వెరాస్ మనం అమ్మిన పుట్ ఆల్రెడీ 1100 దగ్గరగా ప్రాఫిట్లో ఉంది. సో 60 పాయింట్స్ పెరిగింది కదా మనం కొన్న దగ్గర నుంచి. వెరాస్ అలా పెరిగిన 60 పాయింట్స్ నుంచి ఒక 30 పాయింట్స్ వెనక్కి వచ్చేసరికి మన కాల్లో మనకి కొన్న కాల్లో బై చేసిన కాల్లో 830 లాస్ వచ్చింది, సెల్ చేసిన పుట్లో 840 దగ్గరగా ప్రాఫిట్ ఉందన్నమాట. అండ్ ఫైనల్గా ఈ పొజిషన్ని క్లోజ్ చేసే పాయింట్ ఆఫ్ టైంకి మార్కెట్ 32,610కి వెళ్ళింది. మనం కొన్న దగ్గర నుంచి 270 పాయింట్స్ గెయిన్ అయితే మనం కొన్న కాల్లో 2,618 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ వస్తే మనం సెల్ చేసిన పుట్లో 3,323 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇది మార్కెట్ బులిష్గా వెళ్తుంది అనుకుంటే కాల్ని బై చేస్తే, పుట్ని సెల్ చేస్తే మనకి మార్కెట్ మూవ్ అవుతున్న దాన్ని బట్టి మనకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ సిమిలర్గానే మనకి బేరిష్ వ్యూలో కూడా ఉంటుంది. లైక్ పుట్ని బై చేస్తూ కాల్ని సెల్ చేస్తుంటే కూడా సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఇంత డీటెయిల్గా కాకుండా అక్కడ కూడా ఉన్న యాక్టివిటీని పుట్ బైకి కాల్ సెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ఏ సందర్భాల్లో మనం బై సైడ్ ఉండాలి, సో బులిష్గా వెళ్తుంది అనుకుంటే కాల్ని బై చేయడం, బేరిష్గా వెళ్తుంది అనుకుంటే పుట్ని బై చేయడం ఏ సందర్భాల్లో చేయాలి, అండ్ ఏ సందర్భాల్లో మనం బై చేయకూడదు, సెల్ సైడ్ ఉండాలి, ఆ కండిషన్స్ని కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక పుట్ని బై చేశాను, ఒక కాల్ని సెల్ చేశాను. సో రెండిట్లో కూడా సిమిలర్గానే మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు బై పొజిషన్లోనే ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంది, 400 దగ్గరగా. సో మేబీ మార్కెట్ పడ్డట్టు ఉంది కాబట్టి 400 దగ్గర ఉన్న ప్రాఫిట్ కాస్త థౌజండ్స్లోకి వచ్చేసింది. బట్ స్టిల్ ఇప్పటికీ మీరు గమనిస్తే బై చేసిన పుట్లోనే మనకి ఎక్కువగా లాభం ఉంది సెల్ చేసిన దానికంటే. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుందో గమనించండి, 32,950 అరౌండ్ అయితే మెయింటైన్ అయింది. సో స్టిల్ ఇప్పటికి కూడా బై పొజిషన్లోనే మనకి ప్రాఫిట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది, 32,950, ఆ లెవెల్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు గమనిస్తే సెల్ పొజిషన్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంది. బై పొజిషన్లో మనకి 740 దగ్గరగా ప్రాఫిట్ ఉంటే సెల్ పొజిషన్లో నియర్లీ 1,458 దగ్గరగా ప్రాఫిట్ ఉంది. సో నియర్లీ సెల్ చేసిన దాంట్లో డబుల్ ద ప్రాఫిట్ ఉందన్నమాట. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుంది, ఈ పాయింట్లో ఎక్కడుంది అనేది గమనిద్దాం. ఇందాక ఏ లెవెల్స్లో అయితే ఉందో 32,950 960 అరౌండ్ అయితే మూవ్ అవుతుంది కదా, ఇప్పుడు కూడా అదే లెవెల్స్లో అయితే ఉంది, 32,950 అరౌండ్ అయితే ఉంది. బట్ మన పొజిషన్లో ఉన్న ప్రాఫిట్ మారిపోయింది, ఈవెన్ ఇంకా ఫాలో అవుతుంది కూడా. సో ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నా మీరు గమనిస్తే సెల్ పొజిషన్లో మనకి ప్రాఫిట్ ఎక్కువైంది, వెరాజ్ బై పొజిషన్లో ప్రాఫిట్ తగ్గింది. సో స్టార్టింగ్లో సడన్గా మూవ్ అయ్యేసరికి, డౌన్ సైడ్కి మూవ్ అయ్యేసరికి బై సైడే మనకి ఎక్కువ ప్రాఫిట్ కనిపించింది. కానీ కొంత టైం ఆ లెవెల్స్ దగ్గరే మూవ్ అవుతుండేసరికి బై పొజిషన్లో ఉన్న ప్రాఫిట్ తగ్గిపోతూ సెల్ పొజిషన్లో ఉన్న ప్రాఫిట్ పెరిగిపోతుంది అనమాట. సో నియర్లీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది, 60% దగ్గరగా డిఫరెన్స్ వచ్చేసింది మనకి ప్రాఫిట్లో. సో థర్స్డే కాబట్టి ట్రేడ్ని నేను ఎండ్ వరకు కంటిన్యూ చేయలేదు, బికాస్ అదర్ అకౌంట్స్లో కూడా ట్రేడ్స్ ఉన్నాయి. సో వాటిని మేనేజ్ చేయాలి కాబట్టి సో ఇది వీక్ అప్లోడ్ చేయాలని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇది ట్రేడ్ని అయితే క్లోజ్ చేసేస్తాను. సో ఫైనల్గా పొజిషన్ క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి బై పొజిషన్లో 650 దగ్గరగా ప్రాఫిట్ ఉంటే సెల్ పొజిషన్లో 1,537 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ ఉంది. సో మోర్ దాన్ డబుల్ మనకి సెల్ పొజిషన్లో ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఏం చేసాం, కాల్ని బై చేసి పుట్ని సెల్ చేసాం.
ఆ కేసులో కూడా కొన్ని లెర్నింగ్స్ని తెలుసుకున్నాం. అది బులిష్ కేస్, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోని. సెకండ్ కేసులో ఏం చేసాం, పుట్ని బై చేసాం, మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుందని. ప్యారలల్గా కాల్ని కూడా సెల్ చేసాం. సో మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయితే కూడా వేటిలో ఎలాంటి లాభాలు నష్టాలు ఉంటున్నాయనేది ఇప్పుడు మనం గమనించాం. సో ఫైనల్గా మెయిన్ పాయింట్కి వద్దాం. ఏ పాయింట్స్లో మనం సెల్ సైడ్ ఉండాలి, ఏ పాయింట్స్లో మనం బై సైడ్ ఉండాలి. సో ఇప్పుడు చూపిస్తున్న కేసెస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బై సైడ్ అయితే ఉండద్దు, మోస్ట్లీ సెల్ సైడే ఉండండి. ఫస్ట్ ఇది ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఆ ఇంట్రాడే సెషన్లో మీరు ఒకవేళ బై పొజిషన్ తీసుకుంటున్నారంటే ఆ రోజు <1% మూవ్ అవుతుంది అనుకుంటే అసలు ఆలోచించకుండా సెల్ పొజిషన్ తీసుకోండి. లైక్ మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకొని, సో టాప్ సైడ్కి మూవ్ అవుతుంది కానీ ఇమీడియట్గానే రెసిస్టెన్స్ ఉంది, ఇంకొక 100-200 పాయింట్స్లో రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా. అలా ఉంది, 1% కూడా మూవ్ అవ్వదు బ్యాంక్ నిఫ్టీ, ఇమీడియట్గా ఇంకొంత దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది అని మీకు అనిపిస్తే, ఎక్కువ మూవ్ ఉండదు బ్యాంక్ నిఫ్టీలో అనిపిస్తే, దెన్ మీరు సెల్ సైడే ఉండండి. ఈవెన్ గ్లోబల్ సెంటిమెంట్ కూడా బేరిష్గా ఉంది, మీకు ఒకవేళ బులిష్ వ్యూ ఉంది, కాంట్రడిక్ట్ అవుతుంది అనుకోండి, మీకున్న వ్యూ గ్లోబల్ సెంటిమెంట్ ఆర్ మీకున్న వ్యూ మార్కెట్ సెంటిమెంట్ కాంట్రడిక్ట్ అవుతుంది, మీ వ్యూ మార్కెట్ వ్యూ గ్లోబల్ వ్యూ ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కూడా సెల్ సైడే తీసుకోండి. బికాస్ మీ వ్యూకి ఎక్స్టర్నల్ కండిషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు ఆ మూవ్లో. కాబట్టి ఇమీడియట్గా నియర్గానే రెసిస్టెన్స్ ఉంది, పెద్దగా వెళ్ళడానికి స్కోప్ లేదు, ఒక 0.5%, 0.7% మూవ్ ఉంటుంది ఇండెక్స్లో అనుకుంటే మాత్రం బై సైడ్ వెళ్ళొద్దు. లైక్ మార్కెట్ బులిష్గా ఉంటుంది అనుకుంటే కాల్ని బై చేయడం కాదు, పుట్ని సెల్ చేయండి ఇలా వీక్గా ఉంటుంది అనుకుంటే. అలాగే డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే పుట్ని బై చేయడం కాదు, కాల్ని సెల్ చేయండి. అలాగే ఒక ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా మీరు ట్రేడింగ్ తీసుకోవాలనుకుంటే కూడా మోస్ట్లీ బై పొజిషన్ అయితే తీసుకోవద్దు. బికాస్ ఒక ఈవెంట్కి ముందే ఏమవుతుందంటే ఆ ఈవెంట్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని ప్రీమియమ్స్ని ఆల్రెడీ పెంచేస్తుంటారనమాట. లైక్ మీరు కాల్ని 100లో పుట్ని 100లో చూస్తున్నారనుకోండి, యాక్చువల్గా అవి 100లో ఉండాల్సినవి కాదు, 70 దగ్గర ఉండాల్సినవి, బట్ వాటిని ఆల్రెడీ పెంచేస్తుంటారు. ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందేమో ఈవెంట్లో. లైక్ ఈవెంట్ అంటే ఆర్బీఐ మీటింగ్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, ఎలక్షన్ రిజల్ట్స్ కానివ్వండి, జియో పొలిటికల్ టెన్షన్స్, లైక్ ఇవాళ యూఎస్ అలాగే ఇరాన్ మధ్యలో మీటింగ్ ఉంది, చైనాకి యూఎస్ వాళ్ళకి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ ఇవాళ వస్తుంది. ఒకవేళ అది అవుట్కమ్ నెగిటివ్గా ఉంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్కి అర్థమైన ప్రతిసారి కూడా ఆ ఈవెంట్కి ముందు ఏంటంటే కాల్ అలాగే పుట్ ప్రైజులు పెంచేస్తారనమాట. ఆ ఈవెంట్ అయిపోయాక ఓకే ఇంపాక్ట్ ఇలా ఉంటుందని అర్థం చేసుకొని దాన్ని ఈ ప్రీమియమ్స్ని తగ్గిస్తారు. కాబట్టి మనం బై సైడ్ ఉన్నాం అనుకోండి, మనం ఎక్స్ట్రా ప్రీమియంని కూడా కొంటున్నట్టు, మన డబ్బులతో కొంటున్నట్టు. అలా కాకుండా సెల్ సైడ్ ఉన్నాం అనుకోండి, సో పైకి వెళ్తుంది అనుకుంటే పుట్ని సెల్ చేయడం, కిందకి వెళ్తుంది అనుకుంటే కాల్ని సెల్ చేయడం, సెల్ సైడ్ ఉన్నాం అనుకోండి, సో ఎక్స్ట్రాగా పెరిగిన ప్రీమియంని మనం సెల్ చేసేస్తున్నాం ముందుగానే. సో ముందుగానే సెల్ చేస్తున్నాం కాబట్టి డబల్ అడ్వాంటేజ్ అనమాట. ఈవెంట్ అయిపోయాక మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ మూవ్ అయితే నార్మల్గా రావాల్సిన ప్రీమియం వస్తుంది, ఆ ఈవెంట్ కారణంగా పెంచిన ప్రీమియం కూడా మనకు యాడ్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్. కాబట్టి మీకు ఒక వ్యూ ఉంది, ఆ ఈవెంట్ రిలేటెడ్గా మీకు ఒక వ్యూ ఉంది అనుకుంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం సెల్ సైడ్ ఉండండి, మీకు బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా అసలు ఏం చేయాలో తెలియట్లేదు, బై సెలెక్ట్ చేయాలా సెల్ సెలెక్ట్ చేయాలా తెలియట్లేదు, మీ దగ్గర ఎనఫ్ క్యాపిటల్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సెల్ సైడ్ వెళ్ళండి. సో తప్పు అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ అనమాట. సో అగైన్ అండ్ అగైన్ మీరు ఒకవేళ మార్కెట్లో ఆర్డర్ని ప్లేస్ చేస్తూ మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు అడుగుతుంటే కూడా, రీసెంట్ డేస్లో నేను చేశాను, సెల్ తీసుకోవాలనుకుంటే ఆప్షన్స్లో ఎంత తక్కువ డబ్బులతో కూడా మనం చేయొచ్చని, ఆ వీడియోని అయితే ఒకసారి గమనించండి. సో ఇవైతే కంపల్సరీగా సెల్ సైడ్ ఉండాల్సినవి. బై సైడ్ మనం మోస్ట్లీ వీటి రిలేటెడ్గా తీసుకోకూడదు పొజిషన్స్, కానీ కొన్ని సందర్భాల్లో బైయే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా వరకు బై సైడే ఉండాల్సి ఉంటుంది, చాలా తక్కువ సందర్భాలే. అవేంటంటే ఇందాక ఏమనుకున్నాం, ఈవెంట్ని కంప్లీట్గా ఉండాలనుకుంటే, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఈవెంట్ని మీరు ప్లే చేయాలనుకుంటే దెన్ అప్పుడు మిమ్మల్ని సెల్ సైడ్ తీసుకోమన్నాను. కాకపోతే ఎలక్షన్ రిజల్ట్ అనుకుందాం, ఇవాళ వస్తుంది, ఇవాళ ఆఫ్టర్నూన్ కంప్లీట్ రిజల్ట్ వస్తుంది, కానీ దానికి ముందు రోజు మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎలక్షన్ 10th మే అనుకుందాం రిజల్ట్ వచ్చేది, మీరు 9th మే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా ఒక ఈవెంట్కి ముందు మార్కెట్ ఎక్కువ మూవ్ అవ్వదు అనమాట. బికాస్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, రేపు ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందని ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ తీసుకోలేరు. అప్పుడు కానీ ఒకవేళ మీరు ఒక పొజిషన్ తీసుకోవాలనుకుంటే, ఇంకా ఈవెంట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ ఇంట్రాడేలోనే పొజిషన్ తీసుకొని క్లోజ్ చేసేద్దాం అనుకుంటే మాత్రం మీరు బై సైడ్ ఉండండి. బికాస్ ప్రీమియమ్స్ పడవు, ఎందుకంటే మనకి ఇంకా ఈవెంట్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఈవెంట్ కంప్లీట్ అయితేనే ప్రీమియమ్స్ పడిపోతాయి. సో ఒకవేళ ఈవెంట్కి ముందు మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది అనుకుంటే మాత్రం అది మీరు బై సైడే ట్రేడ్ చేయండి. మీన్స్ కాల్ని బై చేయడం, టాప్ సైడ్ వెళ్తుందంటే డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటే పుట్ని బై చేయడం. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మోర్ దాన్ 1% మూవ్ ఉంటుందని మీకు కన్విక్షన్ ఫామ్ అయినప్పుడు, లైక్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మోర్ దాన్ 1%, అసలు చాలా ఎక్కువ దూరంలో ఉంది.
సో ఇక్కడ ఇంత కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇక అక్కడ వరకు ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోర్ దాన్ 1% మూవ్ ఉంటుంది మార్కెట్లో అనుకుంటే దెన్ అసలు సెల్ సైడ్ తీసుకోకండి. బికాస్ 1% కంటే ఎక్కువ మూవ్ ఇంట్రాడే సెషన్స్లో అయితే దెన్ మీకు సెల్ కంటే బైలోనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇనిషియల్గా మీకు సెల్లో ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంటుంది, కానీ 1% కంటే ఎక్కువగా మూవ్ అయితే మీకు బై పొజిషన్లోనే ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది మార్కెట్లో అనుకుంటే ఖచ్చితంగా మీరు బై సైడే వెళ్ళండి. అండ్ ఫైనలీ థర్స్డే ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత ఏ ఎక్స్పైరీ రిలేటెడ్గా అయితే మీరు ఆ రోజు చూస్తుంటారో, సపోజ్ May 6th వీక్లీ ఎక్స్పైరీ అనుకుందాం, ఆ వీక్లీ ఎక్స్పైరీకి సంబంధించిన కాంట్రాక్ట్స్ని ఆ రోజు థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ సెల్ చేయాలని ప్రయత్నించొద్దు. మీకు వ్యూ ఉందా, ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నారా, దెన్ బై సైడ్ ఉండండి. సెల్ సైడ్ అంత ఈజీగా ఉండదు, ఆ పాయింట్లో ఉండదు. కావాలంటే మార్నింగ్ దట్టు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉండండి. మిగిలిన రోజుల్లో కావాలంటే చేసుకోవచ్చు. సో ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెనస్డే, ఈవెన్ థర్స్డే, ఈవెన్ మార్నింగ్ కూడా చేయొచ్చు. కానీ ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత ప్రీమియమ్స్ చాలా పడిపోయి ఉంటాయి అనమాట. ఇక సెల్ చేసి మనమేం డికేని చూస్తాం, చాలా తక్కువ డికే ఉంటుంది. కాబట్టి థర్స్డే ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత సెల్ సైడ్ వెళ్ళొద్దు. లేదా ఒక కన్ఫర్మేషన్ ఉంది మీకు మార్కెట్లో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటే అది బై సైడ్ తీసుకోండి. ఆప్షన్స్ని సెల్ చేద్దామని, దట్టు 1:30 తర్వాత సెల్ చేద్దామని అయితే ప్రయత్నించద్దు. సో మాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆప్షన్స్ మార్కెట్లో ఈ కండిషన్స్లో ఇలా చేసినట్లయితే మీరు కొంత సేఫ్ సైడ్ ఉంటున్నట్టు అనమాట. ఇవన్నీ కూడా మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఇస్తున్న సజెషన్స్. సో ఒకవేళ మీరు కూడా మార్కెట్లో, స్టాక్ మార్కెట్ దట్టు ఆప్షన్ మార్కెట్లో కొన్ని ఇయర్స్ పాటు ట్రేడ్ చేస్తుంటే మీకు కూడా కొన్ని అర్థమవుతాయి. దెన్ మీరు ఓన్గా కూడా మీరు కొన్ని రూల్స్ని సెట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మాకు అర్థమైన దాని ప్రకారం, మేము మార్కెట్ని, ఆప్షన్ మార్కెట్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం వీటిని ఫాలో అయితే కొంత బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది మనం ఎక్కువ లాస్ అవ్వకుండా కొంత ప్రాఫిటబుల్గా ఉండడానికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే థియరీ బుక్స్లో ఉండవు, లైక్ ఇలా చేస్తే ఇలా ఉంటుందని. ఇవన్నీ కూడా ఏంటంటే మనమే మార్కెట్లో ఉండి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఈలోపు కొంతవరకు మనకి మార్కెట్ నేర్పిస్తూ ఉంటుంది, మన ఓన్గా మనం తెలుసుకోవాల్సినవి. బట్ అది నేను మీకు వీడియో రూపంలో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ వీడియో రిలేటెడ్గా పెట్టిన టైం మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు డెసిషన్స్ తీసుకోవడంలో కానీ అండ్ ఏ సందర్భాల్లో బై ఆర్ సెల్ సైడ్ ఉండాలి, ఇంకెప్పుడు ఉండకూడదని మీకు ఇక్కడ మాట్లాడిన కంటెంట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్. 33,100 దగ్గర మార్కెట్ ఉంది, 33,100. ఇక్కడ నుంచి నేను టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 33,280 దగ్గర ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను సెల్ సైడ్ ఉండాలా, బై సైడ్ ఉండాలా? లైక్ ఇప్పుడు నేను కాల్ని బై చేయాలా, పుట్ని సెల్ చేయాలా? ఇంట్రాడేలోనే పొజిషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదొకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఎట్ ఎనీ పాయింట్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఎగ్జిస్టింగ్గా యూజ్ చేస్తున్న డీమ్యాట్ అకౌంట్లోంచి ఇంకొక బ్రోకర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, వాటికి సంబంధించి మన ఛానల్ రిఫరల్ లింక్స్ కామెంట్ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్లో ఉంటాయి. డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.